జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి సామర్థ్యం తెలుసుకునేందుకు ఆకాశ సంస్థ అక్టోబర్ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నట్లు ఆకాశ సంస్థ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా తెలిపారు. కాకినాడ వెంకటనగర్లో గల ఆకాశ్ జూనియర్ కాలేజ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆకాశ సంస్థ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా, అకాడమిక్ హెడ్ మణిశేఖర్, బ్రాంచ్ హెడ్ సంతోష్ మాట్లాడుతూ ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిశేఖర్, సంతోష్ మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ హాజరు కావచ్చునని అన్నారు. విద్యార్థులు అక్టోబర్ 15వ తేదీలోపు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చునని అన్నారు. 2022లో కాకినాడలో మనం లాంచ్ చేసాం. విశాఖపట్నంలో 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ, తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చి జాయిన్ అయ్యేవారు వాళ్ళు. అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం 2022లో ఇక్కడ లాంచ్ చేసాం. 222 స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు 550 మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటి జేఈఈ నీట్కి కోచింగ్ తీసుకుంటున్నారు. అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ గల స్టూడెంట్స్కి కొంత మోటివేషన్, అట్లాగే స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉండదు పిల్లలకి. ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో ఇండియా మొత్తం మనం అంతే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని 15 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం ఇండియాలోనే. వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నౌ వి విల్ టాక్ అబౌట్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ దాంతకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ఒకసారి మీ అందరూ అటువైపు కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే. Lakhs of underprivileged students have got benefit from Akash teaching, and that has happened because of this reputed and most prestigious examination which comes annually in once a year is called NTE. So 15 years have almost completed of continuation of conducting NTE all over country. 300 plus branches we have right now where we are going to conduct across country India NTE examinations, and almost last year 18 lakh students got registered for the examination last year in 2023. So this becomes the India's humongous, the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date. So for this we are here gathered to celebrate also and to happily launch our examinations, to be exposed, to be make aware to the Kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam. Again, we wish all the best to all the participants, and now I will ask our respected DD sir to take over the press conference and guide us again.